సార్ ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్, ఐ మీన్ యూజువలీ బికాస్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఈ ఫ్యాన్ వార్స్ ఇవి అవి అవుతాయి. ఇవి చూపించారా మీరు ఇక్కడ ఈ సినిమాలో? ఒక ఇద్దరు హీరోలకి మధ్య అయ్యే ఒక clash. ఉంటుంది. ఇద్దరు సూపర్, అంటే మన రిలీజియన్ అన్నాం కదా, అట్లా అదే ఫ్యాన్ వార్ అనేది ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యాన్స్ లైఫ్, అంతే. అది పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. Did you show that in the Obviously. It has a very beautiful message in అంటే మెసేజ్ లాగా చెప్పం కానీ ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. అది ఎలా చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది. సో ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే అది పాజిటివ్గా చూపిస్తామా, నెగిటివ్గా చూపిస్తామా, ఎలా చూపిస్తామా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వీఆర్, హౌ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ లవ్ అనేది. సో ఒకళ్ళ మీద ఇమ్మెన్స్ లవ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. దాంట్లోంచి కొన్ని వస్తూ ఉంటాయి కానీ. కరెక్ట్. So, but there is always a line that people shouldn't cross. Adanta, see, most of the problems in the society are not feminism issue ani, star issue ani, fans ani, it's all human issue. Man manishla alogiste some problems undavu. So edaina sare, I think it's very important for you to draw that line and not cross it. At the same time, yeah, you enjoy whatever. Enjoy cheyandi, but please stay safe and don't cross it. స్టార్ లా చెప్పారు. మామూలుగా అయితే ఫ్యాన్ వార్ మీరు చేస్తుంటారు, నేను చేస్తుంటా అంటే అంటే మనం చాలా పర్సనల్ గా తీసుకుంటాం. వాళ్ళతో మన పక్కన మనం గైడ్ చేస్తున్న మనిషిలా ఫీల్ అయిపోతాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళని. సార్ మీరు చెప్పండి, లైక్